ఖైరతాబాద్ వినాయకుడు అంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయం. ఖైరతాబాద్ వినాయకుడు పండగ ఎలా జరుగుతుంది, వినాయక చవితి మొదలైంది అంటేనే ఖైరతాబాద్ వినాయకుడు విగ్రహం ఎలా ఉండబోతుంది అనేది అయితే భక్తులు అయితే చాలామంది ఎగ్జైట్గా అయితే చూస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర ఉన్నాం. ఇప్పుడు మొదటగా చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం గుడారం అనేది ఏర్పాటు అయితే చేశారు. వినాయకుడికి మండపం ఎలా ఉండబోతుంది, ఏంది దాన్ని పూర్తి స్థాయిలో ఎంతవరకు రెడీ చేస్తున్నారని అయితే ఒకసారి మనం చూసే ప్రయత్నం చేస్తే, ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుడిది కుడివైపు ఇది కాలు అయితే రెడీ చేయడం జరిగింది. కాలు కాదండి, ఇది చూసుకుని ఇది మేబీ తొండమై ఉండొచ్చు. ఇది అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంతో భారీ స్థాయిలో ఏర్పాటు చేయడం కోసం ఇక్కడ ఇనుము అనేది అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఖైరతాబాద్ వినాయకుడు అంటేనే ఆ పండగ అనేది మనకు ఎంతో ఉత్సాహంగా ఎంతో కొన్ని లక్షల మంది భక్తులు అయితే ఇచ్చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే వినాయకుడికి సంబంధించిన పార్ట్స్ అయితే రెడీ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుడికి సంబంధించిన మ్యాప్ అసలు ఎలా ఉండబోతుంది ఏంది అనేది అయితే మ్యాప్ అనేది అయితే రెడీ చేస్తున్నారు. ఇక వర్కర్లు వచ్చేసి వాళ్ళు అనుకున్న మ్యాప్ ఇలా ఉండాలి, వినాయకుడు ఇన్ని అడుగుల విగ్రహం ఇలా ఉండాలి అనేది అయితే ఏర్పాటు చేస్తారు. ఇక మనం ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుడి విగ్రహం ప్రస్తుతం ఇలా ఇంత హైట్లో ఇలా నిలబెట్టబోతున్నారని అయితే ఇక్కడ వినాయకుడికి సంబంధించిన వర్క్ చేసే వాళ్ళు అయితే డిజైన్ చేసుకున్నారు. ఇంకా అది పూర్తి స్థాయిలో పెయింటింగ్ వర్క్ అలా అయ్యేసరికి చాలా సమయం పడుతుంది. ఇక్కడ చూసినట్టయితే వినాయకుడి వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేయడం కోసం, పండగ ఏర్పాట్ల కోసం పెద్ద మండపం అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకున్నట్టయితే పోయిన సంవత్సరం 69 అడుగుల విగ్రహం ఉన్నది. ఇప్పుడు ఈ సంవత్సరంతో 70 సంవత్సరాలు పూర్తి అవ్వడం వల్ల 70 అడుగుల విగ్రహం పెడుతున్నారైతే ఆలయ కమిటీ రాజ్ కుమార్ గారు అయితే చెప్తున్నారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఇక్కడ చాలా భారీ స్థాయిలో ఇనుమునైతే తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి 25 టన్నుల ఇనుమునైతే ఉపయోగించారు. దాదాపు విగ్రహం పూర్తయ్యేసరికి 30 టన్నుల వరకు ఇనుము అయితే పట్టొచ్చు అని చెప్పేసి అన్నారు. ప్రతి సంవత్సరంలాగే వినాయకుడు విగ్రహం అనేది ఎంతో భారీ స్థాయిలో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాలందరూ వినాయకుడి విగ్రహం చూడటం కోసం దాన్ని ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, ఎంత భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తారనేది ఎంతోమంది ఆతృతగా అయితే చూస్తారు. ఇక్కడ వెల్డింగ్ వర్క్ చేసే వాళ్ళు అయితే ప్రస్తుతం మనం ముందున్నారు. ఈ వినాయకుడి విగ్రహం అనేది 70 అడుగులు ఉండబోతుంది. ప్రతి సంవత్సరంలాగా ఇప్పుడు మొదటి తరం ఇప్పుడు దాదాపు ఇది ఏర్పాటు చేయబట్టి 3 తరాల వాళ్ళు అయితే ఆలయ కమిటీ సభ్యులుగా అయితే ఉన్నారు. పోయిన సంవత్సరం వచ్చేసి మనకు వినాయకుడు లడ్డు వచ్చి 500 కేజీల వరకు అయితే ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం ఎవరు దాన్ని డొనేట్ చేస్తారు, ఈ సంవత్సరం 500 కేజీలు ఉంటుందా, అంతకు మించి ఉండబోతుంది అనేది చెప్పి పూర్తి స్థాయిలో అయితే తెలియదు. దాతలు తీసుకొచ్చే దాన్ని బట్టి 500 నుంచి 1000 ఉండొచ్చు, 1000 కాదు 1500 అయినా ఉండొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇనుము అనేది దాదాపు 70 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయడం కోసం దాదాపు ఒక 25 టన్నుల నుంచి 30 టన్నుల ఇనుము అయితే పట్టవచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఆలయ కమిటీ వారు కూడా దీని దగ్గరుండవు. అక్కడ చూసుకున్నట్టయితే ఆలయ కమిటీ వారి దగ్గరుండి ఏర్పాట్లు ఎలా ఉంటున్నాయి, ఎలా ఉండబోతున్నాయి అనేది అయితే తెలుసుకోబోతున్నారు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు కానీ వినాయకుడి విగ్రహం ఎలా ఉండబోతుంది, ఎంత స్థాయిలో ఎంత ఎత్తులో ఉండబోతుంది అనేది చెప్తున్నారు. వినాయకుడి విగ్రహం కోసం ఏర్పాటు చేసిన గుడారం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అది ఏర్పాట్లు చేసేటప్పుడు వర్షాలు పడినా కానీ ఏది పడినా కానీ ఇబ్బందులు లేకుండా అయితే చూస్తున్నారు. అలాగే ఇది దాదాపుగా 100 రోజులు జరగాల్సిన పని కాస్త కొంచెం ఆలస్యం అవడం వల్ల 65 రోజుల వరకు అయితే 65 రోజుల వరకు అయితే కుదించడం జరిగింది. 65 రోజులలో వినాయకుడి విగ్రహం 2 రోజులు అంటే వినాయక చవితికి 2 రోజులు ముందుగానే వినాయకుడి విగ్రహం అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. పూజలు అందుకోవడానికి వినాయకుడు సిద్ధంగా ఉంటాడని చెప్పేసి ఆలయ కమిటీ వారు చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆలయానికి సంబంధించిన కమిటీ వారు ఏర్పాటు చేసిన వర్కర్లు అయితే ఇక్కడ పనిచేస్తున్నారు. రోజు వాళ్ళు డే అండ్ నైట్ అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు, మళ్ళీ సాయంత్రం తర్వాత నైట్ షిఫ్ట్ వాళ్ళు వస్తారంట. డే అండ్ నైట్ ఇక్కడ వర్కులు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ట్రాఫిక్ వాళ్ళు ముందుగానే వినాయకుడిని తరలించడం కోసం అక్కడ రోడ్డు వెంబడి ఉన్న వైర్లు కానీ అట్లాంటివి అయితే తొలగించడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా వినాయకుడి ఏర్పాట్లల్లో అవకతవకలు రాకుండా జాగ్రత్తలు చేసుకున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ వినాయకుడు పండగ అంటేనే విపరీతమైన ట్రాఫిక్, అట్లాంటి ఖైరతాబాద్లో ట్రాఫిక్ అనేది ఏర్పాటు జరుగుతుంది. అక్కడే పక్కనే ఉన్న షాపుల వాళ్ళు కూడా వినాయకుడు పండగ వచ్చిందంటే చాలు స్వచ్ఛందంగా 11 రోజులు కూడా షాపును బంద్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఖైరతాబాద్లో ఉన్న ప్రతి భక్తుడు కూడా స్వచ్ఛందంగా వచ్చి సేవలు చేయడం అయితే జరుగుతుంది.
స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ సేవలు అనేది అయితే చేసుకోవడం జరుగుతుంది. వినాయకుడు నిమజ్జనం రోజు కానీ నిమజ్జనానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ ముందుగానే ప్రభుత్వం వారికి ఇవ్వడం వల్ల ప్రభుత్వం వారు ఏంటి అంటే వాళ్ళ ఏర్పాట్లు ఎలా ఉంటున్నాయి ఎలా ఉండే వాళ్ళు కూడా దగ్గరుండి చూసుకుంటున్నారని చెప్పేసి ఆలయ కమిటీ వారు అయితే చెప్తున్నారు. వినాయకుడు పండగ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, అట్లా భక్తులు వస్తారు కదా, అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. ఆ భక్తులకు సంబంధించి ఏర్పాట్లు ఎట్లాంటి అసౌకర్యం రాకుండా ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా పబ్లిక్ ఎటువంటి ఇబ్బందులు పడకుండా టాయిలెట్స్ అనేది అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఖైరతాబాద్ వినాయకుడు పండుగ వచ్చిందంటే చాలు అధిక సంఖ్యలో భక్తులు రావడమే జరిగింది. భక్తులు రావడమే కాదు, వినాయకుడి విగ్రహం పూర్తి స్థాయిలో రెడీ కాకముందే చాలామంది వచ్చి ఇక్కడికి వచ్చి వినాయకుడి విగ్రహం ఎలా రెడీ చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అనేది అయితే వాళ్ళు చూడటం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ముందుగానే వినాయకుడి విగ్రహాన్ని తరలించడం కోసం వైర్లు అనేది తొలగించడం అయితే జరిగింది. ప్రస్తుతం చెట్టు కొమ్మలు కానీ వాటిని కానీ ఇక్కడ కొట్టేసే ఉన్నారు. ముందు ఆ చెట్టు కొమ్మలు అడ్డు రాకుండా వినాయకుడి విగ్రహం తరలించేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడటం కోసం అయితే ముందుగానే చెట్ల కొమ్మలు అనేది తొలగించడం జరిగింది. వినాయకుడు పండగ ముందు రోజు వినాయకుడు తరలించడానికి సిద్ధం అవుతున్నాడు, వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు అన్న టైంలో ఖచ్చితంగా కరెంటు వారు అంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వాళ్ళైతే ఇక్కడికి వచ్చేసి ఏర్పాట్లు ఎలా ఉంటున్నాయి దానికి సంబంధించిన వైర్ కనెక్షన్స్ కానీ అన్నిటినైతే తొలగించే ప్రయత్నం చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వినాయకుడి విగ్రహాన్ని తరలించే సందర్భంలో వినాయకుడికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో దగ్గరుండి చూసుకున్నారు. వాటి గురించి ప్రతిసారి ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది, ఎలా చేస్తున్నారు, ఏర్పాట్లు అనేవి ఎలా ఉండబోతున్నాయి, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇట్లాంటి వాళ్ళు ట్రాఫిక్ వారు కూడా చాలా దగ్గరుండి చూసుకునే పరిస్థితులు. ప్రభుత్వం కూడా ఎంతోమంది భక్తులు వస్తారు కాబట్టి ఆ భక్తుల్ని దృష్టిలో ఉంచుకొని ఆ భక్తుల కోసం సరైన ఏర్పాట్లు చేయడం కానీ అలాగే ఎటువంటి గొడవలు ఎట్లాంటి గొడవలు జరగకుండా ప్రతి ఒక్కరు దగ్గరుండి అయితే చూసుకున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వినాయకుడికి సంబంధించిన వెల్డింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ చూడండి పక్కనే మనకు ఒక చోట ఇప్పటికే చాలామంది వచ్చి వెళ్తున్నారు. వినాయకుడి విగ్రహం ఎలా తయారు చేస్తున్నారు, ఎన్ని అడుగులు పెడుతున్నారు, ఎన్ని అడుగులు ఉండబోతుందని చెప్పేసి అయితే చేస్తున్నారు. ఇదివరకు 25 టన్నుల ఇనుముతో ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఏర్పాట్లు అయితే జరిగినాయి. 25 టన్నుల తర్వాత ఇంకొద్ది రోజులలో 30 టన్నుల వరకు అయితే ఇనుము పట్టే అవకాశం అయితే మనకి ఇక్కడ కనపడుతుంది. 30 టన్నుల విగ్రహాన్ని తరలించడం కోసం ఎలాంటి వెహికల్స్ పెడతారు, ఎంత భారీ స్థాయిలో ఎలాంటి వెహికల్స్ అనేది అయితే పెడతారు అనేది అయితే ప్రభుత్వ వారు కానీ ఇక్కడ ఆలయ కమిటీ వారు కానీ నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి సంవత్సరం వినాయకుడు అనేది ఒక అడుగు అయితే పెరగడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం 70 సంవత్సరాలు పూర్తి అవడంతో 70 అడుగుల వినాయకుడిని అయితే ఏర్పాటు చేయడానికి ఆలయ కమిటీ అయితే నిర్ణయించుకుంది. వీళ్ళు ఇక్కడ ఆలయ కమిటీ వారు చెబుతుంది ఏంటంటే 70 సంవత్సరాలు అయింది, మొత్తానికైతే 62 సంవత్సరాలు అప్పుడు అంటే 62 అడుగుల విగ్రహం ఉన్నప్పుడే తగ్గించుదామని చెప్పేసి అయితే ఆలోచన ఉన్నారు. కాకపోతే 70 అడుగుల వరకు అయితే ఇప్పుడు చేరుకుంది. ఇంకొద్ది రోజులల్లో 70 అడుగులు కాస్త 75 వరకు చేర్చి మేము ఆపుతాము, లేదు అంటే ఆలయ కమిటీ మొత్తం నిర్ణయించుకొని దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాం, లేదు అనుకుంటే 100 అడుగుల వరకు 100 అడుగుల పైన అంటే 101 అడుగుల తర్వాత నుంచి తగ్గించుకుంటూ వచ్చే ఆలోచనలు అయితే ఉన్నారని చెప్తే ఇంకా కమిటీ వారు కూర్చొని మాట్లాడతారని చెప్తే ఇంకా విగ్రహం నమూనా అయితే మనకి ఇక్కడైతే కనపడుతుంది. వినాయకుడి విగ్రహం నమూనా అయితే మనకి ఇక్కడ కనపడుతుంది. వెల్డింగ్ వర్క్ వాళ్ళు ఆ విగ్రహం అనేది పూర్తి స్థాయిలో రెడీ అయినాక పెయింటింగ్ వర్క్ అవన్నీ అయినాక ఎలా ఉంటుంది ఏంది అనేది అయితే అందరూ తప్పక చూడాలి. అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యి వినాయకుడి పండుగని గొప్పగా గ్రాండ్గా జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వినాయకుడి పండుగకు వచ్చే భక్తులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని చాలా జాగ్రత్తగా రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకు అంటే ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు రావడం వల్ల చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ వస్తారు కాబట్టి కొంచెం జాగ్రత్తలు అనేది అయితే తీసుకోవాలి. అలాగే ప్రభుత్వం వారు కూడా తగిన చర్యలు తీసుకొని సహాయ సహకారాలు అందించాలి. ఆలయ కమిటీ వారికి కూడా దగ్గరుండి చూసుకోవాలని చెప్పేసి అయితే తెలియజేస్తున్నాం. ఎందుకు అంటే వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఈ రద్దీ సమయాలల్లో ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి ఏంది అనేది ప్రస్తుతానికైతే ఇక్కడ చూసుకున్నాం. ఫోటోలు తీసుకోవడానికి కూడా కొంతమంది అయితే రావడం అయితే జరిగింది. ఇక ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుడికి సంబంధించిన తొండానికి సంబంధించినవి ఇనుము అయితే ఇందులో అయితే ఏర్పాటు చేశారు. అంటే పూర్తి స్థాయిలో ఇది రెడీ అయిన తర్వాత ఎలా ఉండబోతుంది అని అయితే మనం ఒకసారి చూడవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే
ఇనుము అనేది చాలా వరకు ఏర్పాటు చేస్తారంటే దాదాపు 30 టన్నులు పడుతుంది అన్నాం కదా. ఆ 30 టన్నులు ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే 25 టన్నుల వరకు అయితే ఏర్పాటు చేస్తారు. ఇంకా పెయింటింగ్ వర్క్ వాళ్ళు ఇంకో 4-5 రోజులలో పెయింటింగ్ వర్క్ వాళ్ళు వచ్చి వాళ్ళ ప్లానింగ్స్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇక్కడ వెల్డింగ్ వర్క్ అయిపోగానే వేరే రాష్ట్రం నుంచి వచ్చేసి వినాయకుడి విగ్రహాన్ని పూర్తి స్థాయిలో రెడీ చేస్తారు. పెయింటింగ్ వారు కానీ వేరే వర్క్స్ ఉన్న వాళ్ళు కానీ అలాగే అంటే 2 రోజుల ముందుగానే మనకు వినాయకుడి విగ్రహం అనేది పూర్తి స్థాయిలో రెడీ అయ్యి పూజలు అందుకోవడానికి అయితే సిద్ధంగా ఉంటుంది. అలాగే వెల్డింగ్ వారు అయితే వాళ్ళ పనులు అయితే వాళ్ళు డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారని చెప్పేసి ఆలయ కమిటీ అయితే చెప్పడం జరిగింది. అందరూ వచ్చిన భక్తులు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని వినాయకుడిని దర్శించుకొని అందరికీ మేలు జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.